హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా టేస్టీగా టమాటా రైస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ టమాటా రైస్ని మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా లేదా వంట చేసే టైం లేనప్పుడైనా సింపుల్గా 10-15 నిమిషాల్లో చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీగా టమాటా రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా టమాటా రైస్ చేయడానికి ఒక గిన్నె తీసుకుని 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ని అయితే తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో బాస్మతి రైస్ని అయినా తీసుకోవచ్చు. ఇలా రైస్ని తీసాక నీళ్ళని వేసుకుని 2 సార్లు కడిగి తీసుకోవాలి. ఆ తర్వాత మరికొన్ని నీళ్ళని వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని 8 వెల్లుల్లి రేకల్ని పైన పొట్టుని తీసుకుని వేసుకుని, అలాగే చిన్న అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజులో ఉన్న టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్యాస్పై కుక్కర్ ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొన్ని మసాలా స్పైసెస్ వేసుకోవాలి. 5 లవంగాలు, 3 యాలకులు, 1 దాల్చిన చెక్క ముక్క, 1 మరాఠీ పువ్వు, 1 జాంపత్రి, 1 బిర్యానీ ఆకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా వేగిన తర్వాత 1 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని, అలాగే 4 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, 2-3 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయలో ఎక్కడా కూడా పచ్చి అనేది లేకుండా లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకుంటూ ఉండాలి. ఇలా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకుని దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేపుకునేటప్పుడే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని టమాటాలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా పేస్ట్లోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు మనం ముందుగా తీసుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మనం ముందే బియ్యాన్ని నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు కలిపామంటే మనకి రైస్ అనేది ముద్దలా వస్తుంది. అందుకని అలా కాకుండా ఒకసారి స్లోగా కలుపుకొని ఆ తర్వాత ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోవాలి. మనం ఇలా కొలుచుకుని తీసుకున్నామంటే మనం తీసుకున్న రైస్కి ఈ నీళ్ళ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా నీళ్ళని వేసాక రుచికి సరిపడిన సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిసాక ఉప్పు సరిపోయింది లేనిది ఇప్పుడే చూసుకుని, సరిపోతే కనుక మరి కొంచెం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మంటను హై ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 విజిల్లు వేసాక గ్యాస్ ఆఫ్ చేసుకుని కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయాక మూత తీసుకుని ఒకసారి స్లోగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నామంటే మనకి రైస్లో ఏమన్నా తేమ లాంటిది ఉంటే రైస్కి పట్టి మనకి రైస్ ముద్దలా కాకుండా పొడి పొడిగా ఉంటుంది. అంతే, సింపుల్గా టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా లేదా వంట చేసే టైం లేనప్పుడైనా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.